హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి ప్రదీప్తి కలెక్షన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. శ్రీ సాయి ప్రదీప్తి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి, ఆపట్టు ఫ్యాబ్రిక్లో ఉంటాయి. 1.25 మీటర్స్ అయితే క్లాత్ వస్తుందండి. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి. ఒకసారి కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోనండి. ఆనియన్ పింక్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. ఫుల్ హెవీ వర్క్ ఉంటుందండి. హ్యాండ్ వచ్చేసి కింద వచ్చేసి కట్స్ అనేవి ఉంటాయి. సో ఈ కట్స్ ఉన్నా కూడా మీరు స్ట్రైట్గానే స్టిక్ చేయించుకోవాలండి. ఈ కట్స్ అనేవి మాత్రం ఓన్లీ లుక్ కోసం మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాము. నెక్ పార్ట్ అనేది మాత్రం ఇలా వస్తుందండి. నెక్ డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుంది. బ్యాక్ టోటల్ డీప్ వచ్చేసి అండి 15 to 16 ఇంచెస్ అయితే టోటల్ డీప్ అనేది అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి జూమ్ అయితే చేసి చూపిస్తున్నాను. నెక్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఆనియన్ పింక్ కలర్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. రామా బ్లూ కలర్ అండి. మీరు చూస్తున్న షేడ్స్ వచ్చేసి క్లియర్గా ఉన్నాయండి. ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి టెంపుల్ షేప్లో అయితే ఉంటుంది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి. నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. కట్ వర్క్లో ఉంటుందండి నెక్ పార్ట్ వచ్చేసి. సో ఇది కట్ వర్క్లో ఉన్నా కూడా మీరు నెక్ రౌండ్గానే కుట్టించుకోవాలి. ఇది వచ్చేసి పలక నెక్ అయితే వస్తుందండి. ఇలా నెక్ అనేది అయితే పలక నెక్ అయితే కట్ అవుతుందండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. ఫ్యాబ్రిక్ ఆపట్టు ఫ్యాబ్రిక్ అండి. 1.25 మీటర్స్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యామ్. ఇలా కట్ అవుతుందండి ఫ్రంట్ నెక్ కూడా. అప్ టు 5XL వరకు సరిపోతుందండి. సైజ్ వచ్చేసి ఎవరికైనా కూడా సరిపోతుంది. ఫ్రీ సైజు. కాస్ట్ వచ్చేసి 300 ఉంటుంది. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఎక్కడికైనా కూడా 60 ఉంటుంది. డిడిటీసీ అయితే 100 రూపీస్ ఉంటుందండి. నేను చూపించే డిజైన్స్లో మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయొచ్చండి. ఎనీ బ్లౌజ్ 300 అండి. షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి. నేను చూపించే ఈ డిజైన్స్లో ఏ బ్లౌజ్ అయినా సరే 300 ఉంటుంది. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది. బ్లాక్ కలర్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. వర్క్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఎక్కడా కూడా థ్రెడ్ ఉండదు, క్లంజీనెస్ ఉండదండి. వర్క్లో వచ్చేసి బుటీస్ అనేవి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తాయి మ్యామ్. నెక్ వచ్చేసి కట్ వర్క్ షేప్లో అయితే వస్తుంది. నెక్ డీప్ అనేది మాత్రం 10 to 11 మిడిల్లో అయితే ఉంటుందండి. ఎలా అయినా కూడా స్టిక్ చేయించుకోవచ్చు. డీప్ నెక్ ఇష్టపడే వాళ్ళైతే డీప్ అయినా స్టిక్ చేయించుకోవచ్చు. హై నెక్ ఇష్టపడే వాళ్ళైతే హైగా అయినా స్టిక్ చేయించుకోవచ్చు. ఎలా అయినా కూడా మన బ్లౌజెస్ అనేవి సెట్ అవుతాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది మ్యామ్. రౌండ్ నెక్ అయితే కట్ అవుతుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ షేప్ అనేది మాత్రం క్రాస్ కటింగ్లో ఉంటుందండి. ఇది వచ్చేసి బోట్ నెక్లో మోడల్ మేడం. ఇది వచ్చేసి ఒకసారి కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోనండి. పింక్ ఉంది, బాటిల్ గ్రీన్ ఉంది, ప్యారెట్ గ్రీన్ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ కలర్ అండి. మల్టీపర్పస్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్లెయిన్ శారీస్కి మంచి కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ తీసుకున్నా కూడా మినిమం 3 or 4 శారీస్కి అయితే మ్యాచింగ్ ఉంటుందన్నమాట. ఒకసారి కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా చూడండి. సిల్వర్ ఉంది, బాటిల్ గ్రీన్, పింక్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇలా వస్తుందండి. హై నెక్ మ్యామ్. ఇది వచ్చేసి అయితే హై నెక్లో ఉంటుంది. నెక్ వచ్చేసి అయితే కట్ వర్క్లో ఉంటుందండి. ఇది ఫ్రంట్ పార్ట్కి అయినా స్టిక్ చేయించుకోవచ్చు అండి, బ్యాక్ పార్ట్కి అయినా స్టిక్ చేయించుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. ఫుల్ అయితే ఇలా అయితే రౌండ్ నెక్ అయితే కట్ చేయించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనం జిప్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఉక్స్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. పింక్, బాటిల్ గ్రీను, ప్యారెట్ గ్రీను, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. మల్టీపర్పస్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి 5 థ్రెడ్స్ అనేవి అయితే మిక్సింగ్ ఉన్నాయండి. ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ తీసుకున్నా కూడా 300 ఉంటుందండి. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుంది. మీరు ఏ బ్లౌజ్ అయినా బుక్ చేసుకోనండి. కాస్ట్ 300 ఉంటుందండి. గ్రీన్ కలర్కి వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మ్యామ్. మీరు చూస్తున్న షేడ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. మీకు అది ఇబ్బందిగా ఉంటే ఈ పిక్ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి. నేను క్లారిటీగా పిక్ అయితే షేర్ చేస్తానండి. లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి.
స్టెప్స్ వైజ్గా కూడా స్టిక్ చేయించుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ను వచ్చేసి. ఇలానే కాదండి, ఇలా స్టెప్స్ వైజ్గా స్టిక్ చేయించుకుంటారు మ్యామ్. గ్రాండ్ లుక్ అనేది అయితే ఉంటుందండి ఇలా స్టిక్ చేయించుకుంటే. షార్ట్ హ్యాండ్గా పెట్టేసుకొని స్టెప్స్ వైజ్గా స్టిక్ చేయించుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి. పట్టు శారీస్కి మంచి కాంబినేషన్ అండి ఇది వచ్చేసి. మంచి కాంబినేషన్ అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. ఫ్రంట్ నెక్ అనేది అంటే ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఉంటుందండి. సిల్వర్ అండ్ లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. గ్రీన్ కలర్కి వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ పట్టు అండి. 1 మీటర్ క్లాత్ అండి వచ్చేసి. రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి. రెడ్ కలర్కి కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోనండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. కట్స్ అనేవి ఉంటాయండి. ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు అండి. కట్ వర్క్లో అయినా స్టిక్ చేయించుకోవచ్చు, రౌండ్ నెక్ అయినా స్టిక్ చేయించుకోవచ్చు. ఎలా అయినా కూడా బ్లౌజ్ అనేది అయితే సెట్ అవుతుంది. ఆల్ ఓవర్ బుటీస్ మాత్రం ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. ఫుల్ ఫ్లోరల్ వర్క్ అయితే ఉంటుందండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, చెక్ చేసుకోనండి. ఎక్కడా కూడా వర్క్లో క్లంజీనెస్ అనేది అయితే మీకు కనిపించదండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కట్ చేసినా కూడా వర్క్ అనేది అయితే ఏమీ డిస్టర్బ్ అవ్వదండి. ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు. హ్యాండ్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది. షార్ట్ హ్యాండ్గా స్టిక్ చేయించుకునే వాళ్ళైతే ఇంతవరకైనా స్టిక్ చేయించుకోవచ్చు అండి. లేదు అనుకుంటే ఈ ఫ్లోరల్ వర్క్ వరకు ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు. ఎల్బోగా స్టిచ్ చేయించుకునే వాళ్ళకైతే మొత్తం పెట్టినా కూడా ఎలా అయినా కూడా లుక్ మాత్రం బ్యూటిఫుల్ లుక్ అనేది అయితే ఉంటుంది. రెడ్కి వచ్చేసి మిర్చి రెడ్ అండి. ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. నెక్ డీప్ అనేది మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుంది. బ్యాక్ డీప్ వచ్చేసి మాత్రం 15 to 16 ఇంచెస్ అయితే బ్యాక్ డీప్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా ఉంటుందండి. మేడం నేను ప్రతి దానికి కూడా హ్యాండ్ పార్ట్ చూపిస్తున్నాను, బ్యాక్ నెక్ చూపిస్తున్నాను, ఫ్రంట్ నెక్ చూపిస్తున్నానండి. మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. కొంచెం లేట్ అవుతుందేమో కానీ రిప్లై అయితే తప్పకుండా ఇస్తానండి. పర్పుల్ కలర్ మ్యామ్ ఇది వచ్చేసి. పర్పుల్ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఓవరాల్గా అయితే ఫుల్ ఫ్లోరల్ వర్క్ ఏదైతే వస్తుందండి. స్టెప్స్ వైజ్గా స్టిక్ చేయించుకుంటే గ్రాండ్ లుక్ అనేది అయితే ఉంటుంది. పర్పుల్ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. నెక్ వచ్చేసి కట్ వర్క్లో ఉంటుందండి. మీరు కట్ వర్క్ అయినా స్టిక్ చేయించుకోవచ్చు, రౌండ్ నెక్ అయినా స్టిక్ చేయించుకోవచ్చు అండి. ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు. లుక్ మాత్రం బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి మ్యామ్. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. మేడం నేను ప్రతి పీస్కి కూడా ఒక్కొక్క పీస్ చొప్పున అయితే చూపిస్తున్నానండి. మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మ్యామ్. నేను ఒక పీస్ చూపించాను కదా, ఆ పీస్ని మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద ఏ కలర్ కావాలో మెన్షన్ చేయండి. నేను క్లారిటీగా అయితే మీకు మళ్ళీ పిక్ చూపిస్తాను. పింక్ మ్యామ్. పింక్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. బోర్డ్ నెక్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి థిక్ రెడ్ మ్యామ్. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. థిక్ రెడ్ అండి. నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి. డీప్ నెక్ ఇష్టపడే వాళ్ళైతే ఇది స్టిక్ చేయించుకోవచ్చు అండి. ఫుల్ డీప్ అయితే వస్తుందండి. నెక్ వచ్చేసి అయితే లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుల్ హెవీ డీప్ అయితే ఉంటుందండి. వర్క్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే డిజైన్ చేయించామండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కట్ అయితే ఉంటుందండి. ఎంత హెవీ బ్లౌజ్ అయినా కూడా 300 ఉంటుంది మ్యామ్. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది. ఎన్ని పీసెస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఒకటే ఉంటుంది. రాయల్ బ్లూ కలర్ అండి. కలర్ కాంబినేషన్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. రాయల్ బ్లూకి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి. మీరు చూసే షేడ్స్ వచ్చేసి క్లియర్గా ఉన్నాయి. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది మ్యామ్. ఫ్రంట్ పార్ట్ అనేది అయితే ఇలా వస్తుందండి. ఈ డిజైన్లో వచ్చేసి వైన్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉందండి. ఇది చూడటానికి అయితే నావీ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది, బట్ ఇది వైన్ కలర్ అండి. బ్లాక్ వచ్చేసి వైన్ థ్రెడ్ మిక్స్ అవుతుందండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మ్యామ్. నెక్ వచ్చేసి కట్ వర్క్లో ఉంటుందండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. హ్యాండ్ పార్ట్ మాత్రం ఇలా వస్తుంది మ్యామ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. మీరు చూస్తున్న షేడ్ వచ్చేసి కొంచెం వేరియేషన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ షేడ్ మ్యామ్. ఇది వచ్చేసి
ఇప్పుడు మీరు చూస్తున్న షేడ్ వచ్చేసి ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుందండి. లైటింగ్లో వచ్చినప్పుడు మాత్రం వేరియేషన్ వస్తుంది, డల్గా ఉన్నప్పుడు మాత్రం మీకు ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుందండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి. కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ కూడా ఫుల్ ఫ్లోరల్ వర్క్ అయితే ఉంటుందండి. వర్క్ వచ్చేసి ఎక్కడా కూడా మీకు ఫినిషింగ్ డల్ అయిన ఫీలింగ్ ఉండదు మేడం. బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంటుంది. వర్క్లో క్లంజీనెస్ ఉండదండి. నీట్గా ఉంటుందండి చూడటానికి. ఎలా స్టిక్ చేయించుకున్నా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కట్ చేసినా కూడా వర్క్ అయితే డిస్టర్బ్ అవ్వదండి. ఇది థ్రెడ్ వర్క్, ఎక్కడ స్టోన్స్ అనేవి అయితే యాడ్ అవ్వండి. నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. కట్ వర్క్లో ఉంటుంది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. బుటీస్ కూడా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది మ్యామ్. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుందండి. ప్రతి డిజైన్లోనూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ డిజైన్ చెక్ చేసుకోండి. థిక్ గ్రీన్ అండి. థిక్ గ్రీన్కి ఇంకు బ్లూ, సిల్వర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. నెక్ వచ్చేసి అయితే కట్ వర్క్లో ఉంటుందండి. ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అనేవి గోల్డ్ కలర్ కాంబినేషన్. హ్యాండ్ పార్ట్ వచ్చేసి అయితే ఫుల్ ఫ్లోరల్ వర్క్ అండి. హెవీ వర్క్ అనేది అయితే ఉంటుందండి. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్గా యూజ్ చేసుకుంటే ఇంతవరకే ఉంటుంది. ఎల్బో హ్యాండ్గా అయితే మొత్తం టోటల్ అయితే వస్తుందండి. ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు. హ్యాండ్ లెంత్ వచ్చేసి మాత్రం 10 ఇంచెస్ ఉంటుంది. బ్యాక్ డీప్ అనేది మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది మాత్రం ఇలా వస్తుందండి. ఎలా స్టిక్ చేయించుకున్నా కూడా బ్లౌజ్ అనేది మాత్రం సెట్ అవుతుంది. ఇది వచ్చేసి బోట్ నెక్లో మ్యామ్. ఇందాలో ఆల్రెడీ దీంట్లో ఒక పీస్ చూపించాను. ఇది క్రీమ్ కలర్ అండి. ఇది క్రీమ్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి. క్రీమ్ కలర్ డీప్ నెక్ ఇష్టపడే వాళ్ళు అయితే దీన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి. ఇది హెవీ డీప్ అయితే ఉంటుందండి. వర్క్ వచ్చేసి అయితే సైడ్సే కానీ కింద డీపే కానీ హెవీగా అయితే వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ అనేవి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ ఇష్టపడే వాళ్ళు, న్యూ ట్రెండ్ ఇష్టపడే వాళ్ళు అయితే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అండి. క్రీమ్ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే మిక్స్ ఉంటుందండి. థ్రెడ్గా మీకు చూపిస్తున్నాను. బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ అండి. ఇది వచ్చేసి బ్లాక్కి బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ మిక్స్ ఉంటుంది. ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి. మ్యాంగో షేప్ వర్క్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి. ఫ్రంట్ పార్ట్ వేస్తే ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ మాత్రం మ్యాంగో షేప్లో ఇలా వస్తాయి. హ్యాండ్ వర్క్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. ప్రతి డిజైన్లోనూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. పోట్ నెక్ మ్యామ్. ఇది వచ్చేసి రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. గ్రీన్కి వచ్చేసి రెడ్, ఎల్లో, గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మల్టీపర్పస్గా ఉంటుందండి. కాంబినేషన్ వచ్చేసి ప్లెయిన్ శారీస్కి సూపరబుల్ కాంబినేషన్ వచ్చేసి. షేడ్ వచ్చేసి క్లియర్గా ఉందండి. ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుంది. హ్యాండ్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్. పికాక్ వర్క్ మ్యామ్. ఇది వచ్చేసి అయితే ఫ్రంట్ పార్ట్ అనేది అయితే ఇలా వస్తుందండి. డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్ ఉంటుంది మ్యామ్. డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. రౌండ్ నెక్ అండి. నెక్ అయితే రౌండ్ నెక్ ఉంటుందండి. సో ఏ పీస్ అయినా కూడా 300 ఉంటుంది. షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఎక్కడికైనా కూడా 60 ఉంటుంది. డిటిసి అయితే 100 రూపీస్ ఉంటుంది. పింక్ కలర్ అండి. మీరు చూస్తున్న ఈ షేడ్ వచ్చేసి క్లియర్గా ఉందండి. ఎగ్జాక్ట్ షేడ్ అయితే కనిపిస్తుంది. బ్లూ కలరు, పర్పుల్ కలరు, సిల్వర్ కలరు, గోల్డ్ కలరు, గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. 5 థ్రెడ్ మిక్స్ ఉంటుందండి. బోట్ నెక్ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా మల్టీపర్పస్గా ఉంటాయండి. పర్పుల్, బ్లూ, సిల్వరు, గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. నెక్ వచ్చేసి అయితే హై నెక్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. కట్ వర్క్లో ఉంటుందండి. నెక్ వచ్చేసి కట్ వర్క్లో ఉన్నా కూడా చెప్పాను కదండి, రౌండ్ నెక్ కానీ స్టిక్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి ఓన్లీ లుక్ కోసం మాత్రమే ఇలా కట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాము. కాస్ట్ వచ్చేసి 300. షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.